హాయ్ అండి. అందరికీ బోనాల శుభాకాంక్షలు. బోనాలు పండుగను మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం కదా! అసలు ఈ బోనాలు ఎందుకు జరుపుకుంటాము, ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. వానదేవుడి కరుణతో వర్షాలు పడతాయి. ఈ వర్షాల వల్ల వాతావరణంలో మార్పులు జరిగి ఎక్కువగా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోగాల బారి నుండి మనల్ని కాపాడాలని చెప్పి ఆ మహాతల్లికి బోనం రూపంలో సమర్పించి వేడుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ నెల 26న ప్రారంభమైన ఈ ఉత్సవాలు నెల రోజుల పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో రంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో బోనాలకు ఒక విశిష్టమైన చరిత్ర కూడా ఉంది. 1813లో నగరంలో ప్లేగు వ్యాధి వ్యాపించి తగిన వైద్య సౌకర్యాలు లేక వేలాది మంది మృతి చెందారు. విధి నిర్వహణలో భాగంగా మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని వెళ్లిన భాగ్యనగరంలోని ఓ సైనిక బెటాలియన్ అక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పూజలు చేశారు. ప్లేగు వ్యాధి తగ్గించాలని కోరుకున్నారు. ప్లేగు వ్యాధి తగ్గితే అమ్మవారి విగ్రహాన్ని నగరంలో ప్రతిష్ఠిస్తామని మొక్కుకున్నారు. అలాగే జరగడంతో ఉజ్జయిని నుంచి మహంకాళి అమ్మవారిని విగ్రహాన్ని 1814లో తీసుకొచ్చి సికింద్రాబాద్లోని మహంకాళి టెంపుల్లో ప్రతిష్ఠించి ఉత్సవాలు జరపడం ప్రారంభించారు. అప్పటి నుండి ఈ బోనాల పండుగను ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేస్తారు. పోతరాజుల విన్యాసాలు, శివశక్తుల నాట్యాలు, అలాగే మట్టి కుండల్లో బోనం సమర్పించడం, తొట్టెల ఊరేగింపు ఇవన్నీ ఈ బోనాల పండుగ సందర్భంగా మనకు కనిపిస్తాయి. అలాగే అత్తవారింట్లో ఉన్న ఆడపిల్లలను పుట్టింటికి తీసుకువచ్చే ఆనవాయితీ కూడా ఉంటుంది. ఈ బోనాల సందర్భంగా ఆడపిల్లలను గౌరవించుకునే అవకాశం ఉంటుంది. మీరు బోనాలు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.